భార్య కలెక్టర్, భర్త నిరుద్యోగి. నువ్వు కలెక్టర్ కాలేవు అని విడాకులిస్తే ఆమె ఉద్యోగాన్నే పీకేసే స్థాయికి ఎలా ఎదిగాడు? ఢిల్లీలోని రాజీందర్ నగర్ వీధులు ఎప్పుడూ ఆశావహుల కలలతో కిటకిటలాడుతుంటాయి. ఆ రద్దీలో ఒక పాత లైబ్రరీ మెట్లమీద రణసింహ మొదటిసారి సంజనను చూశాడు. రణసింహ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన పట్టుదలగల యువకుడు. సంజన విద్యావంతుల కుటుంబం నుండి వచ్చిన స్పష్టమైన లక్ష్యమున్న అమ్మాయి. ఒకరోజు కోచింగ్ సెంటర్లో ఎకానమీ నోట్స్ మార్చుకుంటూ మొదలైన వారి పరిచయం సివిల్స్ సిలబస్పై చర్చల వరకు వెళ్ళింది. ఇద్దరి కళ్లలోనూ ఒకటే మెరుపు: ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, సమాజంలో మార్పు తేవాలి. ఆ చలికాలం సాయంత్రాల్లో టీ తాగుతూ వారు పంచుకున్న మాటలు వారి గమ్యానికి పునాదులు వేశాయి. ఐఏఎస్ ప్రిపరేషన్ అంటే అదొక తపస్సు. ఆ ఒత్తిడిలో ఒకరికొకరు తోడుగా నిలిచారు. రణసింహకు జనరల్ స్టడీస్ అంటే ఇష్టం, సంజనకు ఆప్షనల్ సబ్జెక్టులో పట్టు ఎక్కువ. ఒకరికి రానిది మరొకరు నేర్చుకుంటూ తెల్లవార్లు చదువుకుంటూ ఉండేవారు. ఆ చదువుల మధ్య ఎప్పుడు మనసులు కలిశాయో వారికే తెలియదు. మనమిద్దరం కలెక్టర్లు అయ్యాక దేశాన్ని అద్భుతంగా మారుద్దాం అని రణసింహ అంటే, అంతకంటే ముందు మనం ఒకరికొకరం అండగా ఉందాం అని సంజన మాటిచ్చింది. ఒకరి కష్టాన్ని చూసి మరొకరు కరిగిపోతూ ఆ కఠినమైన కోచింగ్ రోజులను ప్రేమతో మధురంగా మార్చుకున్నారు. ఇంట్లో వారి ప్రేమ విషయం తెలిసింది. ఇద్దరి లక్ష్యం గొప్పది కావడంతో పెద్దలు సంతోషంగా ఒప్పుకున్నారు. ఒక శుభముహూర్తాన అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత విహారయాత్రలకు వెళ్లకుండా మళ్లీ ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలోని ఒక చిన్న అద్దెగదిలో వారి సంసారం మొదలైంది. ఆ గది నిండా పుస్తకాలే. వంట చేసుకుంటూ కూడా కరెంట్ అఫైర్స్ చర్చించుకునేవారు. రణసింహ సంజనకు ఎంతో సహకరించేవాడు. ఆమె అలసిపోతే తనే వంట చేసి పెట్టేవాడు. నువ్వు ఖచ్చితంగా గొప్ప ఆఫీసర్ అవుతావు సంజు అని అతను ఇచ్చే ప్రోత్సాహం ఆమెకు కొండంత బలాన్ని ఇచ్చేది. ఆ రోజు రానే వచ్చింది. సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. సంజన దేశంలోనే అత్యుత్తమ ర్యాంకు సాధించి ఐఏఎస్కు ఎంపికయింది. కాని రణసింహ పేరు జాబితాలో లేదు. సంజన ఆనందానికి అవధుల్లేవు. కాని రణసింహ ఓటమి ఆమెను కొంచెం బాధించింది. అయితే రణసింహ మాత్రం తన బాధను దాచుకుని సంజన విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేశాడు. సంజనకు తెలంగాణ క్యాడర్ కేటాయించబడింది. ఆమె హైదరాబాద్లో అసిస్టెంట్ కలెక్టర్గా, ఆ తర్వాత కలెక్టర్గా బాధ్యతలు చేపట్టింది. రణసింహ మాత్రం ఢిల్లీలోనే ఉండి మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దూరం పెరగడం మొదలయింది. కేవలం కిలోమీటర్లలోనే కాదు, మనసుల మధ్య కూడా. హైదరాబాద్ కలెక్టర్గా సంజన చుట్టూ ఇప్పుడు ప్రోటోకాల్, గన్మెన్లు, అధికారం ఉన్నాయి. రాజకీయ నాయకుల సిఫారస్సులు, పెద్ద మనుషుల పరిచయాలు ఆమె ఆలోచనా ధోరణిని మార్చేశాయి. రణసింహ రెండోసారి, మూడోసారి కూడా విఫలమయ్యాడు. సంజనలో ఓర్పు నశించింది. నేను కలెక్టర్ని, నా భర్త ఏమీలేని నిరుద్యోగి అని చెప్పుకోడానికి నాకు సిగ్గుగా ఉంది అని ముఖమ్మీడే అనడం మొదలుపెట్టింది. నీ తెలివితేటలు ఇంతే, ఎన్నిసార్లు రాసినా నువ్వు కలెక్టర్ కాలేవు, నీ సమయం వృధా, నా గౌరవం వృధా అంటూ హేళన చేయడం ప్రారంభించింది. రణసింహ మౌనంగా భరించాడు. కాని ఆమె మాటలు అతని ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. చివరికి ఒకరోజు సంజన తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకుంది. మన మధ్య ఇప్పుడు ఏ పోలికా లేదు. నా హోదాకు నీ స్థితికి అసలు పొంతనలేదు. నీతో నా జీవితం వృధా అనిపిస్తోంది. మనం విడిపోదాం అని విడాకుల నోటీసు చేతిలో పెట్టింది. రణసింహ కళ్లల్లోకి చూశాడు. ఆ కళ్లలో ఒకప్పుడు చూసిన ప్రేమలేదు, కేవలం అధికార గర్వం మాత్రమే. అతను ఏడవలేదు, బ్రతిమాలలేదు. నిలకడగా ఇలా అన్నాడు: సరే సంజన, ఆలోచించుకుని నీ నిర్ణయం ప్రకారం నువ్వు నడుచుకో. నీ నిర్ణయానికి నేనెప్పుడూ ఎదురు చెప్పను అని సంజన వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. రణసింహ ఆ గదిలో ఒంటరివాడయ్యాడు. కాని అతని మనసులో ఒక బలమైన నిశ్చయం అప్పుడే మొదలైంది. ముందు ముందు ఏం జరగబోతోంది? రణసింహ తన బాధను ఎలా విజయంగా మార్చుకున్నాడు? ముంబైలో కలెక్టర్గా అతను సృష్టించిన ప్రభంజనం ఏంటి? సంజన వెళ్ళిపోయిన తర్వాత ఆ చిన్న గది రణసింహకు ఒక యుద్ధభూమిలా మారింది. గోడలమీద ఉన్న ఆమె ఫోటోలను తీసివేసి అక్కడ భారత మ్యాపును, తన లక్ష్యాలను అతికించాడు. గుండెల్లో ఉన్న బాధను కన్నీరుగా మార్చకుండా దాన్ని మెదడుకు పదును పెట్టే ఇంధనంగా వాడుకున్నాడు. రోజుకు 18 గంటల శ్రమ, నిద్ర తక్కువ, ఆశయం ఎక్కువ. నువ్వు కలెక్టర్ కాలేవు అన్న సంజన మాటలు అతని చెవుల్లో రింగుమంటూ అతన్ని నిద్రపోనివ్వలేదు. ప్రపంచంతో సంబంధం తెంచుకుని కేవలం పుస్తకాలతోనే తన లోకాన్ని నిర్మించుకున్నాడు. అక్కడ హైదరాబాదులో సంజన జీవితం పూర్తిగా మారిపోయింది. రణసింహలేని వెలితి ఆమెకు ఏమాత్రం కలగలేదు.
పైగా ఒక అడ్డంకి తొలగిపోయినట్లు ఫీలయింది. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల మాయలో పడి అడ్డదారిలో సంపాదించడం మొదలుపెట్టింది. రియల్ ఎస్టేట్ మాఫియాకు సహకరిస్తూ బినామీల పేరుతో ఆస్తులు కూడబెట్టింది. విలాసవంతమైన కార్లు, పార్టీలు, ఖరీదైన మేనర్లు ఇవే తన విజయానికి కొలమానం అనుకుంది. అధికారం శాశ్వతమన్న భ్రమలో ఆమె తన నైతికతను కోల్పోయింది. నిశ్శబ్దంగా సాగిన రణసింహ తపస్సు ఫలించింది. సివిల్ సర్వీసెస్ ఫలితాల రోజు దేశం మొత్తం ఒక్కసారిగా రణసింహ వైపు చూసింది. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్. ఢిల్లీ వీధుల్లో సాధారణంగా తిరిగిన ఒక యువకుడు, తన భార్యచేత తిరస్కరించబడిన ఒక వ్యక్తి నేడు దేశంలోనే టాప్ ఆఫీసర్గా నిలిచాడు. మీడియా అతని ఇంటర్వ్యూల కోసం క్యూ కట్టింది. అతని సక్సెస్ స్టోరీ ప్రతి నిరుద్యోగికి స్ఫూర్తిగా మారింది. కాని రణసింహ మాత్రం నిబ్బరంగా ఉన్నాడు. అతని దృష్టిలో ఇది ముగింపు కాదు, అసలైన పోరాటానికి ఆరంభం. మహారాష్ట్ర క్యాడర్ కేటాయించబడడంతో రణసింహ దేశ ఆర్థిక రాజధాని ముంబైకి కలెక్టర్గా నియమించబడ్డాడు. ముంబై అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, అట్టడుగున పేరుకుపోయిన మాఫియా, మురికివాడల సమస్యలు. రణసింహ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే తన కార్యాలయంలోని అవినీతి సిబ్బందికి వార్నింగ్ ఇచ్చాడు. నేను ఇక్కడికి ఫైళ్లకు సంతకాలు పెట్టడానికి రాలేదు, ఫైళ్లలో ఉన్న ప్రజల కష్టాలను తీర్చడానికి వచ్చాను అని ప్రకటించడంతో ముంబై పరిపాలనలో కొత్త రక్తం ప్రవహించడం మొదలైంది. ముంబైని శాసిస్తున్న అండర్వరల్డ్ డాన్లకు రణసింహ పేరు సింహస్వప్నంగా మారింది. పోలీసు బలగాలను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలోకి స్వయంగా దిగి మాఫియా మూలాలను దెబ్బతీశాడు. డ్రగ్స్ నెట్వర్కును చిన్నాభిన్నం చేశాడు. అక్రమంగా ఆక్రమించిన గవర్నమెంటు భూములను స్వాధీనం చేసుకున్నాడు. ఎన్ని బెదిరింపులు వచ్చినా, రాజకీయ ఒత్తిడులు ఎదురైనా రణసింహ వెనక్కి తగ్గలేదు. చట్టం ముందు అందరూ సమానులే అని నిరూపిస్తూ పెద్ద పెద్ద తలకాయలను జైలు ఊచల వెనక్కి పంపాడు. 4 ఏళ్ల కాలంలో రణసింహ ముంబై ముఖచిత్రాన్ని మార్చేశాడు. పేదలకు గృహవసతి, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, అవినీతిలేని పాలనతో ముంబై ప్రజల మనిషిగా మారాడు. సోషల్ మీడియాలో #రణసింహ అనే హ్యాష్ట్యాగ్ వైరల్ అయింది. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం మాకు రణసింహ లాంటి కలెక్టర్ కావాలి అని కోరుకోవడం మొదలుపెట్టారు. ఒకనాడు భార్యచేత నువ్వు కలెక్టర్ కాలేవు అని అనిపించుకున్న వ్యక్తి నేడు దేశం మొత్తం గర్వించే పీపుల్స్ కలెక్టర్ అయ్యాడు. సంజన చేస్తున్న అక్రమాలు ఎలా బయటపడ్డాయి? రణసింహ తన మాజీ భార్య ఉన్న రాష్ట్రానికే చీఫ్ సెక్రటరీగా ఎలా వచ్చాడు? రణసింహ మరియు సంజన ఒకే ఇంట్లో కలలు కన్న ఇద్దరు అధికారులు, ఇప్పుడు 2 విభిన్న ధృవాలు. రణసింహ ముంబైలో సామాన్యుడి కన్నీళ్లు తుడుస్తూ, రాత్రి పగలు కష్టపడుతూ నిజాయితీకి నిలువటద్దంలా మారాడు. మరోవైపు సంజన తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపింది. ఆమె సంతకం ఉంటే చాలు ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పరం అయ్యేవి. రణసింహ పేరు పేదవాడి గుడిసెలో మారుమోగుతుంటే సంజన పేరు అవినీతి రాజకీయ నాయకుల ఏసీ గదుల్లో వినిపించేది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సంజన పనిచేస్తున్న రాష్ట్రంలో ఎన్నికలొచ్చాయి. ప్రజలు మార్పును కోరుకున్నారు. గత ప్రభుత్వ అవినీతిని ఎండనడుతూ నిజాయితీగల పాలన అందిస్తామని హామీ ఇచ్చిన ఒక నూతన రాజకీయ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే గత ప్రభుత్వంలో జరిగిన భూకుంభకోణాలు మరియు అధికారుల అక్రమాలపై ఇక్కుపాదం మోపుతామని ప్రకటించారు. ఇది సంజన లాంటి అధికారుల గుండెల్లో వణుకు పుట్టించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రత్యేక విచారణ బృందం ఎస్ఐటి రంగంలోకి దిగింది. గత 5 ఏళ్లలో జరిగిన ప్రతి ఫైలును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో సంజన కలెక్టర్గా ఉన్నప్పుడు చేసిన అక్రమ కేటాయింపులు, బినామీల పేరిట ఆమె కొన్న వేల కోట్ల ఆస్తుల చిట్టా బయటపడింది. ఏసీబీ దాడుల్లో ఆమె ఇంట్లో లభించిన డాక్యుమెంట్లు, విదేశీ పెట్టుబడుల వివరాలు చూసి అధికారులే విస్తుపోయారు. ఉచ్చు బిగుస్తోందని సంజనకు అర్థమైంది. కాని తప్పించుకునే దారిలేదు. ఆధారాలతో సహా దొరికిపోవడంతో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. సంజనను తక్షణమే సర్వీసు నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె అనుభవిస్తున్న ప్రోటోకాల్, గన్మెన్లు, విలాసవంతమైన బంగళా అన్నీ ఒక్కరోజులో మాయమయ్యాయి. ప్రభుత్వం ఆమె అక్రమ ఆస్తులన్నిటినీ స్వాధీనం చేసుకుంది. నిన్నటిదాకా రాణిలా బ్రతికిన సంజన నేడు నిందితురాలిగా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అధికారం ఉన్నప్పుడు ఆమె చుట్టూ తిరిగిన రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు ఇప్పుడు ఫోన్ ఎత్తడం కూడా మానేశారు. మేము నీకేం చెప్పలేదు, అంతా నువ్వే చేసుకున్నావు అంటూ ఆమెను బలిపశువును చేశారు. ఒకప్పుడు రణసింహను నిరుద్యోగి అని చీదరించుకున్న సంజన ఇప్పుడు తనను ఆదరించే నాథుడు లేక మానసిక వేదనలో కూరుకుపోయింది. తన తప్పు తలుచుకొని రాత్రుళ్ళు నిద్రలేని గడుపుతోంది. అహంకారం ఎంతటి పతనానికి దారితీస్తుందో ఆమెకు అప్పుడు అర్థమైంది. రాష్ట్రంలో పాలనను ప్రక్షాళన చేయడానికి ముఖ్యమంత్రికి ఒక సమర్థుడైన అధికారి కావాలి. దేశవ్యాప్తంగా రణసింహకున్న పేరు చూసి అతన్ని సెంట్రల్ డెప్యుటేషన్ మీద రాష్ట్రానికి పంపమని కేంద్రాన్ని కోరారు. రణసింహ అదే రాష్ట్రానికి అత్యున్నత పదవైన చీఫ్ సెక్రటరీ అంటే సిఎస్గా నియమితుడై తిరిగొచ్చాడు. విమానాశ్రయంలో అతనికి ఘన స్వాగతం లభించింది. సంజనను సస్పెండ్ చేసిన అదే ప్రభుత్వం ఆమె మాజీ భార్యను రాష్ట్ర పరిపాలనా యంత్రాంగానికి అధిపతిగా నియమించడం విధి చేసిన అతిపెద్ద విచిత్రం. చీఫ్ సెక్రటరీగా రణసింహ ముందు తన మాజీ భార్య ఫైల్ వచ్చినప్పుడు అతను ఎలా స్పందించాడు? సంజన పశ్చాత్తాపం ఆమెను మార్చగలదా? సెక్రటేరియట్ మెట్లెక్కుతున్న సంజన కాళ్లలో వణుకు మొదలైంది. ఒకప్పుడు తను కలెక్టర్గా దర్జాగా తిరిగిన అదే భవనం ఇప్పుడు ఆమెను ఒక ముద్దాయిగా చూస్తోంది. తన సస్పెన్షన్ ఎత్తివేయమని వేడుకోవడానికి కొత్తగా వచ్చిన చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంట్ తీసుకుంది. లోపలికి వెళ్లగానే సీఎస్ సీట్లో కూర్చొని ఫైల్స్ చూస్తున్న వ్యక్తిని చూసి ఆమె ప్రాణాలు ఒక్క క్షణం ఆగిపోయాయి. తన్ను అసమర్థుడని ఈసడించుకున్న అదే రణసింహ నేడు రాష్ట్ర యంత్రాంగానికే బాస్. ఆ షాక్ నుండి తేరుకోలేక ఆమె నోట మాట రాలేదు. రణసింహ తలెత్తి చూశాడు. అతని కళ్లల్లో కసిలేదు, గర్వం లేదు, కేవలం ఒక స్థితప్రజ్ఞత ఉంది. సంజనను చూసి కూడా అతను ఆవేశపడలేదు. కూర్చోండి మిసెస్ సంజన అని మర్యాదగా కుర్చీ చూపాడు. ఆ ఒక్క పిలుపుతో ఆమె గుండె చెరువైంది. ఒకప్పుడు సంజు అని ప్రేమగా పిలిచిన గొంతులో నేడు వృత్తిపరమైన గౌరవం మాత్రమే వినిపించింది. అతని హుందానం, ఆ విశాలమైన ఆఫీసు, అతని చుట్టూ ఉన్న సిబ్బంది గౌరవం చూస్తుంటే తను ఎంతటి మాణిక్యాన్ని కాలితో తన్నుకుందో సంజనకు అర్థమైంది. సంజన తన సస్పెన్షన్ గురించి, తన నిర్దోషిత్వం గురించి ఏదో చెప్పబోయింది. రణసింహ ఆమె ఫైల్ను తీసి టేబుల్ మీద పెట్టాడు. ఈ ఫైల్లో ఉన్న ఆధారాలు మీరు చేసిన తప్పులను స్పష్టంగా చూపిస్తున్నాయి. వ్యక్తిగతంగా మన మధ్య ఒక బంధం ఉండి ఉండవచ్చు, కానీ ఒక చీఫ్ సెక్రటరీగా నాకు చట్టం మాత్రమే కనిపిస్తోంది అని ఖచ్చితంగా చెప్పాడు. అధికారాన్ని బంధుప్రీతికి వాడుకోకూడదని, అప్పుడే ఐఏఎస్ పదవికి గౌరవం ఉంటుందని అతను తన చేతలతో నిరూపిస్తున్నాడు. మాటల మధ్యలో సంజన తన పాత జీవితాన్ని గుర్తుచేస్తూ కళ్ళు నీళ్లు పెట్టుకుంది. అప్పుడు రణసింహ లేచి కిటికీ దగ్గరికి వెళ్లి బయటకు చూస్తూ ఇలా అన్నాడు. సంజన, ఆ రోజు నేను 3 సార్లు ఫెయిల్ అయినప్పుడు ఓడిపోయింది కేవలం పరీక్షలోనే అనుకున్నావు, కాని నిజానికి నేను ఓడిపోయింది నీ నమ్మకంలో. నా ప్రేమ కంటే నీకు నా హోదానే ఎక్కువగా కనిపించింది. ఈ రోజు నా దగ్గర హోదా ఉంది కాబట్టే నువ్వు వచ్చావు. అదే నేను ఇంకా సామాన్యుడిగా ఉంటే నా ముఖం కూడా చూసేదానివి కాదు కదా అని ప్రశ్నించాడు. ఆ నిష్ఠుర నిజం సంజనను నిలువునా దహనించివేసింది. రణసింహ ఆఫీసు నుండి బయటకు వచ్చిన సంజనకు ప్రపంచమంతా కొత్తగా కనిపించింది. తను సంపాదించిన 1000 కోట్లు, విలాసవంతమైన జీవితం తన ఆత్మగౌరవాన్ని కాపాడలేకపోయాయి. కేవలం నిజాయితీ, సంస్కారం మాత్రమే ఒక మనిషికి శాశ్వతమైన గౌరవాన్నిస్తాయని ఆమెకు ఆలస్యంగా బోధపడింది. తన అహంకారం తన జీవితాన్నే కాదు, తన చుట్టూ ఉన్న మంచి మనిషిని కూడా దూరం చేసిందని గ్రహించి ఆమె పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. ఆ క్షణం నుండి ఆమెలో ఒక కొత్త వ్యక్తి పుట్టాడు. ఇదిలా ఉండగా బయట వాతావరణం వేడెక్కింది. అవినీతి అధికారులపై, ముఖ్యంగా సంజనపై ప్రభుత్వం ఎందుకు ఇంకా కఠిన చర్యలు తీసుకోవడం లేదు అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రణసింహ మాజీ భార్య కాబట్టే ఆమెను కాపాడుతున్నాడా అనే అనుమానాలు ప్రజల్లో వెల్లువెత్తాయి. ప్రజలు, మీడియా రణసింహపై ఒత్తిడి పెంచారు. రణసింహకు ఇప్పుడు పెద్ద పరీక్ష ఎదురైంది. తన నీతిని నిరూపించుకోవాలంటే తను ప్రేమించిన వ్యక్తికి శిక్ష వెయ్యక తప్పని పరిస్థితి. సంజనకు శిక్ష పడిందా, లేక ఆమె ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇచ్చాడా? రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న ఒత్తిడిని, మీడియా కథనాలను రణసింహ గమనించాడు. తన నీతిపై మచ్చ పడకూడదని, అలాగే చట్టం తన పని తాను చేసుకోవాలని నిర్ణయించాడు. సంజన మాజీ భార్య అనే విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టి ఆమెపై ఉన్న అవినీతి కేసుల విచారణను వేగవంతం చెయ్యాలని ఏసీబీకి ఆదేశించాడు. తప్పు చేసినవారు ఎవరైనా సరే చట్టం నుండి తప్పించుకోకూడదు అని అతను ఫైల్పై సంతకం చేస్తున్నప్పుడు అతని చేయి వణకలేదు. ఇది అతని వృత్తిధర్మం పట్ల ఉన్న నిబద్ధత.
విచారణ ముగిసింది. సంజన తప్పును రుజువయ్యాయి. అయితే ఆమె తన తప్పును పూర్తిగా అంగీకరించి అక్రమంగా సంపాదించిన ప్రతి పైసాను ప్రభుత్వానికి తిరిగి అప్పగించింది. రణసింహ ఒక వినూత్నమైన ప్రతిపాదనను ముఖ్యమంత్రి ముందుంచాడు. ఆమెను జైలుకు పంపితే ఒక అధికారిని కోల్పోతాం, కాని ఆమెకు పశ్చాత్తాపం కలిగేలా క్షేత్రస్థాయి శిక్ష విధిస్తే ఒక మంచి అధికారిని దేశానికి తిరిగి ఇవ్వవచ్చు అని ఒప్పించాడు. దీని ప్రకారం సంజన ఒక మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామానికి వెళ్లి ఎలాంటి అధికార సౌకర్యాలు లేకుండా సామాన్య సేవకురాలిగా పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సంజన ఆ మారుమూల గ్రామానికి చేరుకుంది. అక్కడ ఏసీ లేదు, ఖరీదైన కార్లు లేవు. కేవలం ఆకలి, అనారోగ్యం, చదువులేని పేద ప్రజలు మాత్రమే ఉన్నారు. ఒకప్పుడు ఫైళ్లపై సంతకాలతో కోట్లు సంపాదించిన సంజన ఇప్పుడు స్వయంగా గిరిజన పిల్లలకు పాఠాలు చెబుతూ రోగులను ఆస్పత్రికి తీసుకెళ్తూ గడపడం మొదలుపెట్టింది. నేలమీద పడుకోవడం, సామాన్య కూలీలతో కలిసి భోజనం చేయడం ఆమెలోని అహంకారాన్ని పూర్తిగా కడిగేసింది. అధికారం లేని జీవితంలో ఉన్న అసలైన తృప్తి ఏమిటో ఆమెకు అప్పుడర్థమైంది. అక్కడ రాజధానిలో రణసింహకు ప్రజల నుండి నీరాజనాలందుతున్నాయి. ముంబైలో మాదిరిగాని ఇక్కడ కూడా మాఫియాను అంతం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు. కాని రణసింహ మనసులో ఏదో ఒక వెలితి. ఒకరోజు రాత్రి అతను ఒంటరిగా కూర్చుని ఆలోచించాడు. నేను సాధించిన ఈ ర్యాంకు, ఈ హోదా సంజనను ఓడించడానికి కాదు, ఆమెను మార్చడానికే కావాలి అని అనుకున్నాడు. ఆమె మారిన తీరు చూసి, ఆమె చేస్తున్న సేవ గురించి విని అతని కళ్లలో ఆనందబాష్పాలు రాలాయి. అధికారమిచ్చే విజయం కంటే తను ప్రేమించిన వ్యక్తిలోని మార్పు అతనికి మిగిలిన సంతృప్తినిచ్చింది. ఏడాది గడిచింది. ఆ గ్రామంలో సంజన చేసిన సేవలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఆ గ్రామ ప్రజలే ప్రభుత్వానికి లేఖ రాశారు, మాకు ఇలాంటి కలెక్టర్ కావాలి అని. ఆమెలోని పరివర్తనను గుర్తించిన ప్రభుత్వం రణసింహ సిఫార్సు మేరకు ఆమె సస్పెన్షన్ ఎత్తివేసి మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. పునర్నియామక పత్రం తీసుకోవడానికి సంజన మళ్లీ సీఎస్ కార్యాలయానికి వచ్చింది. కాని ఈసారి ఆమె కళ్లలో గర్వం లేదు, ఒక వినయం, ఒక స్థిరత్వం ఉన్నాయి. ఆర్డర్ కాపీ అందుకున్న తర్వాత రణసింహ గదిలో ఇద్దరే మిగిలారు. సంజన మోకాళ్లపై కూర్చుని ఏడుస్తూ, నన్ను క్షమించు రణసింహ, అధికారం కళ్లకు గంతలు కడితే నిన్ను ఎంతగా అవమానించానో ఇప్పుడు తెలుస్తోంది అంది. రణసింహ ఆమెను లేపి, గతం గతః సంజనా, మనం ఇద్దరం ఢిల్లీలో కన్న కల ఇంకా మిగిలే ఉంది. మనం ఇద్దరం కలిసి సమాజం కోసం పనిచేద్దాం అన్నాడు. ఇద్దరూ మళ్లీ ఒకటయ్యారు. రణసింహ చీఫ్ సెక్రటరీగా, సంజన ఒక నిజాయితీగల కలెక్టర్గా ఒకరికొకరు తోడుగా ఉంటూ దేశసేవలో నిమగ్నమయ్యారు. రణసింహ సంజన జోడీ ఇప్పుడు కేవలం ఒక విజయగాథ మాత్రమే కాదు, ఒక గొప్ప ప్రేమ మరియు పరివర్తనకు సాక్ష్యంగా నిలిచింది.